ఎప్పుడూ ఒకే రకమైన పచ్చడినా ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. వేడి వేడన్నంలో ఒక్క ముద్ద తిన్నారంటే ఫస్ట్ ముద్ద అలాగే చేసుకోవాలనిపిస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు శైలజ ఫుడ్స్. థంబ్నెయిల్ చూశారు కదా, నేను ఇవాళ టమాటా చింతకాయ పచ్చడి చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని మినప్పప్పు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు ఎక్కువసేపు వేయించుకోకూడదు, నల్లగా మారకుండా లైట్గా కొంచెం దూరగా వేయించుకొని తీసేయాలి. ఇవి తీసేసాక అవి కూడా తిరగమాత గింజలు కూడా వేయించుకొని ఒక గిన్నెకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు వేగనవసరం లేదు, దూరగా వేయించుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద మళ్ళీ ఆయిల్ కొంచెం వేసుకొని టమాటాలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టి కాసేపు ఉంచాక ఒక 15 నిమిషాల తర్వాత తీసి అవి కూడా బాగా చల్లారబెట్టుకోవాలి. ఎప్పుడూ ఒకే రకంగా చేసుకుంటే బాగుండదు కదా, అప్పుడప్పుడు వెరైటీగా చేసుకోవాలి. ఇప్పుడు తిరగమాత గింజలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇవి వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలంటే ఎల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు. మా ఇంట్లో కొంతమంది తినరు కాబట్టి నేను వాడను, ఇంగువే వాడతాను. ఇవి బాగా మిక్సీ పట్టుకున్నాక చింతకాయ వేసుకోవాలి. చింతకాయ ఎందుకంటే తొందరగా మెదగదు కాబట్టి. టమాటా లాస్ట్లో వేసుకోవాలి, అది కచ్చాపచ్చాగా నలిగినాగా పంటి కిందికి బాగుంటుంది. ఇది కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత వాటర్ అస్సలు పోయకూడదు, మరి టమాటాలో నీరే సరిపోతుంది. తర్వాత పసుపు, కావలసుకున్నంత ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ చింతకాయలో ఉప్పు ఉంటుంది కానీ మనకు కొంచెం వేసుకోవాలి. ఇది మిక్సీ పెట్టుకున్న తర్వాత టమాటాలు వేస్తున్నాను. ఇప్పుడు టమాటా కొంచెం ఒక్క తిప్పితే సరిపోతుంది, ఎక్కువ మెదగన అవసరం లేదు. ఓకే, పచ్చడిలో కలిసిపోవడానికి ఒక తిప్పితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ వెరైటీ అంతకుముందు మీరు చూసారా? చూస్తే కామెంట్ చేయండి, చూడకపోతే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకొని తిరగమాత పెట్టేసుకుంటే సరిపోతుంది. తిరగమాతకి ఆయిల్ వేసుకొని జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు వేసుకోవాలి. దీంట్లో అయినా నేను ఇంగు మాత్రమే వేస్తున్నాను, వెల్లిపాయలు వేయట్లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇంగువ, కరివేపాకు వేసేసి తిరగమాత పెట్టేసుకొని వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే అద్భుత అంటారు. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటా మరి, బాయ్.